నమస్తే అండి, నేను మీ చిరంజీవి. మనం మరి పార్లమెంట్లో జరిగినటువంటి చర్చని మరి సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి తూర్పు కబులకు ఎన్సీబీసీలో ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్ లేకపోవడం మనం గతం నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి 2023లో గత గవర్నమెంట్లో ఎన్సీబీసీ టేబుల్ ఐటమ్గా మరి చర్చా కార్యక్రమం జరిగింది. హీరింగ్ పోయింది. హీరింగ్లో ఎన్సీబీసీ క్లియరెన్స్ ఇవ్వడం, అలాగే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కూడా ఇది వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారో ఇది జెన్యూన్ పోరాటం. ఖచ్చితంగా వీళ్ళకి చేయవలసింది ఇటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో దీనివల్ల ఇతర కులాలకి ఏది ఎఫెక్ట్ లేదు. వీళ్ళు ఏదైతే తూర్పు కాపులు ఉత్తరాంధ్ర మినహా ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి అభ్యర్థన మేరకు వీళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని, అలాగే న్యాయపరంగా కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదని మరి వాళ్ళు కూడా పార్లమెంట్కి రిపోర్ట్ పంపడం, ఏదైతే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ క్లియర్ చేయడం, అలాగే ఎన్సీబీసీ కూడా మరి హీరింగ్లో మరి తీసుకోవడం కూడా జరిగింది. మరి దాన్నే ఈ రోజున మన గౌరవ బీజేపీ ఎంపీ గారు లక్ష్మణ్ బాబూజీ గారు కూడా మరి పార్లమెంట్లో ఎత్తడం జరిగింది. లక్ష్మణ్ బాబూజీ గారు గతంలో ఓబీసీ మెంబర్ ఉన్నప్పుడు కూడా దీన్ని పరిహారాలు ఆయన దగ్గరికి మనం తీసుకెళ్ళి ఇష్యూ మీద మాట్లాడే విధంగా మనం కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఎవరైతే మరి ఎంపీలు ఉన్నారో, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ చర్చకు తావు తీసినటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఓబీసీలుగా ఎవరైతే ఉత్తరాంధ్ర నుంచి మిగిలిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వంలో రిమూవ్ డిస్ట్రిక్ట్ ఏదైతే 3 డిస్ట్రిక్ట్స్ని పెట్టారో దాన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే మరి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి ఆయన కూటమి తాలూకు ఎంపీలతో కూడా దీని మీద డిస్కషన్ చేసి మరి బీజేపీ ఎంపీ గారు ఏదైతే తెలంగాణ నుంచి మాట్లాడినా మరి ఆయనకి మనం కూడా మద్దతు తెలిపి ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఏదైతే చర్చ జరిగిందో ఈ చర్చ ద్వారా దీన్ని ఒక పార్లమెంట్ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ ఏదైతే ఆసావిట్ అనేది ఒక బిల్లుని పాస్ చేసి మరి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి జీవోగా దీన్ని తీసుకువచ్చే ప్రక్రియని మొదలుపెట్టే ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను.